ఓం గం గణపతయే నమః. ఓం విశ్వక్సేనాయ నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వ్యాసాంబరీష పరాశర పుండరీక సుఖశౌనక సనక సనందన సనత్కుమార సంజాత నారద తుంబుర ప్రహ్లాద వరదనా భాగవతోత్తమ సకల మునిగణ జనసేవిత స్తంభోద్ధవ జయ జయ లక్ష్మీ నారసింహాయ తే నమః. ఈ రోజు నుండి మనము ప్రహ్లాద వరదుడైనటువంటి దుష్ట శిక్షణ కోసం హిరణ్యకశిపుణ్ణి సంహరించి ప్రహ్లాదుణ్ణి రక్షించినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క స్తంభోద్భవ ఘట్టముల గురించి, అలాగే శ్రీ నరసింహ పురాణంలో ఉన్న చెప్పినటువంటి విషయములన్నీ కూడా మనం తెలుసుకుంటున్నాం. ఈ 1వ అధ్యాయంలో శ్రీ నరసింహ పురాణంలో తెలిసినటువంటి విషయములన్నీ కూడా మనం ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి అనుగ్రహం చేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహం చేత మనము ఈ ఉత్తరాయణ మకర సంక్రమ మహాపర్వణ పుణ్య ప్రవేశ కాలంలో ఈ సంక్రాంతి శుభ పర్వదినంబులలో, అలాగే ఈ విశ్వమంతా కూడా విశ్వగర్భం, ఈ విశ్వమంతా కూడా నిండి ఉన్నటువంటి ఆ నరసింహస్వామి వారి యొక్క చరిత్రని ఈ 1వ అధ్యాయంలో ఈ నరసింహ పురాణంలో తెలిసినటువంటి విధంగా మనం తెలుసుకుంటున్నాం. ప్రయాగలో ఋషులు ఎలా కలుసుకున్నారు, భరద్వాజముని సూత మహాముని ఏ విధంగా ప్రశ్నించారు, ఆ విధంగా సూతుడు ఈ నరసింహ పురాణం యొక్క వ్రతకథని ప్రారంభం చేశారు, సృష్టి క్రమాన్ని అంతా కూడా వర్ణించారు అని నరసింహ పురాణం యొక్క 1వ అధ్యాయంలో తెలుపబడింది. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం చైవ తతో జయముదీరయే. శ్రీమన్నారాయణకు పురుషశ్రేష్ఠుడు పురుషోత్తముడు అయినటువంటి నరునకు సరస్వతీదేవికి ముందుగా నమస్కరించిన పిమ్మట ఈ నరసింహ పురాణాన్ని మనం పఠిస్తున్నాం, శ్రవణం చేస్తున్నాం, మననం చేస్తున్నాం అని తెలియజేస్తూ, ఎలా అయితే కలిగించినటువంటి బంగారం లాంటి తల వెంట్రుకల చివళ్ళు కలిగి ఆ మండుతున్నటువంటి అగ్ని నేత్రములు కలిగి, అగ్ని వంటి నేత్రములు కలిగి ఉన్నాయట. వజ్ర ఆయుధాన్ని కంటే కూడా కఠినమైనటువంటి గోళ్ళ యొక్క స్పర్శ కలిగినటువంటి దిమ్యసింహ స్వరూపమైనటువంటి ఆ నరసింహస్వామి వారికి ఒక్కసారి మనం నమస్కరిస్తున్నాం. నమస్తే నారసింహాయ, నమస్తే గుణసింధవే, నమస్తే సార్వభౌమాయ శ్రీ లక్ష్మీ నృసింహాయ తే నమః అంటారు. హిరణ్యకశిపుడి యొక్క వక్షస్థలమందలి రక్తము యొక్క బురదతోటి ఎర్రని వర్ణం కలిగినటువంటి నరసింహస్వామి యొక్క గోళ్ళ చివళ్ళు మరియు ఆ తోక యొక్క చివళ్ళు కూడా మిమ్మల్ని సదా రక్షించుగాక, ఆ భక్తులందరినీ కూడా రక్షించుగాక అని తెలియజేస్తున్నారు. వేదముల యొక్క అంత్యమును చూసినటువంటి వారు, హిమాలయ పర్వతమునందు నివసించేటువంటి మునులందరూ కూడా, నైమిషారణ్యములో నివసించేటువంటి త్రికాల జ్ఞానులు, అలాగే
అర్బుద అరణ్యములో నివసించేటువంటి వారు, పుష్కరారణ్యములో నివసించేటువంటి వారు, మహేంద్ర వింధ్య పర్వతముల మీద నివసించేటువంటి వారు, ధర్మారణ్యంలో దండకారణ్యములో నివసించేటువంటి వారు, శ్రీశైల కురుక్షేత్ర కౌమార పర్వత పంపా సరోవర ప్రాంతముల యందు నివసించేటువంటి ఋషులు, ఇంకా అనేక మంది, చాలా మంది మునులు శిష్యులతో కలిసి మాఘమాసంలో ప్రయాగ తీర్థంలో స్నానం చేయడానికి వచ్చారు. అలా మాఘమాసంలో ప్రయాగ తీర్థంలో స్నానం చేయడానికి వచ్చినటువంటి ఆ ఋషులందరూ కూడా శిష్యగణంతో కూడుకుని అలా స్నానం చేసిన తర్వాత జపము ధ్యానము చేసి వేణుమాధవ స్వామి వారికి నమస్కరించి, అక్కడ పితృదేవతలకు నమస్కరించి తర్పణము చేసి యథావిధిగా అటువంటి పవిత్ర స్థలమునందే నివసిస్తున్నటువంటి భరద్వాజ మునిని దర్శించుకున్నారు. తర్వాత వారు భరద్వాజ మునిని యథావిధిగా పూజించారు, ఆయన చేత పూజించబడ్డారు. అలా తదుపరిగా విచిత్రమైనటువంటి ఆసనముల మీద కూర్చున్నారు. వారంతా కూడా కృష్ణునికి సంబంధించినటువంటి కథలని, ఆ వాసుదేవుని కథలను ఒకరికొకరు గురించి చెప్పుకున్నారు. వారి యొక్క సంభాషణ యొక్క సమాప్తిలో అక్కడికి సూత మహర్షి వచ్చారు. వారు గొప్ప తేజస్శాలి, వ్యాస భగవానుడి యొక్క శిష్యుడు, అన్ని పురాణాలను కూడా తెలిసినటువంటి వాడు కాబట్టి ఈయనకి లోమహర్షుడు అని మరొక పేరు కూడా ఉంది. వ్యాస ఈ యొక్క భరద్వాజునికి అక్కడ ఉండేటువంటి మునులందరూ కూడా నమస్కరించి వారిచే యథావిధిగా పూజించబడినటువంటి భరద్వాజి యొక్క అనుమతితో కూర్చున్నారు వాళ్ళందరూ కూడా. అప్పుడు భరద్వాజుడు సుఖంగా కూర్చున్నటువంటి వ్యాస శిష్యుడైనటువంటి లోమహర్షుడిని మునులందరి యొక్క సమక్షంలో ఇలా అడిగారు, ఓ సూత మహర్షి, సౌనకుని యొక్క గొప్ప యజ్ఞంలో మేమందరం కూడా నేనుండి వారాహ సంహితను విన్నాను. అదేవిధంగా ఇప్పుడు కూడా నేనుండి నరసింహం అనేటువంటి పురాణ సంహితను వినగోరుతున్నాను. కాబట్టి ఓ సూత మహర్షి, ఈరోజు ఉదయం మహాత్ములైనటువంటి వీరి యొక్క సమక్షంలో కొన్ని సందేహాలు నేను అడుగుతున్నాను. ఈ ప్రపంచమంతా కూడా ఎవరి వల్ల పుట్టుతోంది? దీన్ని ఎవరు రక్షిస్తున్నారు? ఎవరి యందు లయమవుతోంది? భూమి యొక్క ప్రమాణం ఎంత? నరసింహస్వామి దేని వల్ల సంతోషిస్తాడు? సృష్టి ఏ విధంగా ఆరంభమైంది? లయం ఎలా జరుగుతుంది? 4 యుగముల యొక్క స్వరూపం ఏమిటి? 4 యుగాల్లో కలిగినటువంటి విశేషములు ఏమిటి? అలాగే కలియుగంలో మానవుల యొక్క స్థితి, ఇంతేకాకుండా దేవతలు నరసింహస్వామి వారిని ఎలా పూజిస్తారు, ఏ ఏ క్షేత్రాలు ఉంటాయి, ఏ పర్వతములు పవిత్రమైనటువంటివి, ఏ నదులు మానవుల యొక్క పాపాలను పోగొట్టి శుభప్రదములు పవిత్రములుగా ఉన్నాయి, అలాగే దేవతలు ఎలా సృష్టించబడ్డారు, మనువు మన్వంతర విద్యాధులు మొదలైన వారి సృష్టి ఎలా జరిగింది, యజ్ఞాలు చేసేటువంటి రాజులు ఎవరు, వారిలో గొప్ప సిద్ధిని పొందినటువంటి వారు ఎవరు? ఓ మహానుభావ, వీటన్నింటికీ కూడా సమాధానాలు చెప్పమంది అని చెప్పి ప్రాధేయపడ్డారు. అంత సూత మహర్షి ఈ విధంగా చెబుతున్నారు, ఓ తపోధనులారా, వ్యాస మహర్షి యొక్క దయవలన పురాణాన్ని నేను కొద్దిగా తెలుసుకోగలిగాను. ఆయనకు నమస్కరించి నరసింహ పురాణం చెబుతాను, వినండి. వేదాంగములచే తెలియదగినటువంటి వాడు, పరాశర మహర్షి యొక్క పుత్రుడు, అన్ని విద్యలను కూడా ఎరిగినటువంటి పురుషుడు, దేవతకు కారణమైనటువంటి విశాల బుద్ధి, ప్రపంచ విషయాలని కోరనటువంటి శాంతమూర్తి, శుద్ధ తేజస్వరూపుడు, పాపరహితుడు అయినటువంటి వేదవ్యాస మహర్షికి నేను నమస్కరిస్తున్నాను. అమితమైనటువంటి తేజస్సు కలిగినటువంటి భగవంతుడైనటువంటి వ్యాస మహర్షికి నమస్కారం. ఆయన యొక్క అనుగ్రహం చేత
ఇప్పుడు నేను మీకు వాసుదేవుని యొక్క చరిత్ర చెప్తాను. ఓ ముల్లారా, మీరు అడిగినటువంటి ప్రశ్నలకి విష్ణుమూర్తి దయతో గాని ఆయనకు అనుగ్రహం లేకపోతే నేను సమాధానం చెప్పడానికి నా యొక్క శక్యం కాదు. నృసింహస్వామి వారి యొక్క అనుగ్రహం వల్ల గొప్ప పుణ్యప్రదమైనటువంటి విషయాన్ని చెప్తాను, శ్రద్ధగా వినండి అని ప్రారంభించారు. అని తెలియజేస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః శుభినో భవంతు. ఓం స్వస్తి, ఓం స్వస్తి, ఓం స్వస్తి.